ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దానికే అదే దేనికయ్యా చెప్పయ్యా. దానికే అదే దేనికి అంటున్నా. ఒకసారి చూపిస్తారా? ఏంది? ఒకసారి చూపిస్తారా? ఏం చూపించాలి? ఏదో అదే చెప్పు. ఏదో చూపిస్తే అదే ఎందుకు చూపించాలి? డబ్బులు ఇస్తానండి, కొడతాను. అవునా? ఎవరైనా చెప్పారా అలాగా? నువ్వే ఫోన్ చేస్తున్నావా? వేరే వాళ్ళు చెప్పారండి. ఏమని చెప్పారు? చూపిస్తారు, డబ్బులు కట్టాలని. అవునా? ఎవరు వాళ్ళు? వేరే వాళ్ళు అండి. అదే ఎవరు? పేరు చెప్పను అండి. పేరు చెప్పను. పేరు చెప్పు. కనీసం నీ పేరు చెప్పయ్యా. ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఏనా ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచా? చూపిస్తారు. సరే, ఒక్క 10 నిమిషాలు ఆగితే నీకు ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళు చూపిస్తారు, చూద్దు గాని కొద్దిగా ఆగు. సరేనా? తాను బెదిరింపులకు లొంగేది లేదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం పక్కా అని మంచా మీనా ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది ఆకతాయిలు రాత్రుల సమయంలో తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని మీనా తెలిపారు. మరికొంతమంది ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, వారిపై చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుందని, మహిళ అని చూడకుండా తనను ఇబ్బందులు పెడితే తనను ఇబ్బంది పెట్టిన వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తానని, కొందరు తమకు సపోర్ట్ చేస్తామని చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకుందామనే ఉద్దేశంతో కొందరికి ఫోన్ నెంబర్లు జరిగిందని మీనా తెలిపారు. అందరికీ నమస్తే. దర్శి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయబోతున్న మంచా మీనా. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దర్శి నియోజకవర్గం ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యింది. సరే, డెవలప్మెంట్ విషయం తీసి పక్కన పెడితే, ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న నన్ను మీరు పలు రకాలుగా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన దర్శి నియోజకవర్గంలో మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకంటూ కొంతమంది సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశంతో నా ఫోన్ నెంబర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది అన్నయ్యలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అమ్మ, నువ్వు ఇలా ధైర్యంగా ముందుకు రావడమే ఎంతో గొప్ప విషయం, మా సపోర్ట్ నీకు ఉంటుంది అని కొంతమంది చెప్పడం జరిగింది. నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ కొంతమంది మాత్రం నైట్ 10 తర్వాత 11 తర్వాత ఫోన్లు చేసి వల్గర్గా మాట్లాడడం, అది చూపించి ఇది చూపించి అని మాట్లాడడం. అన్నయ్య, మీరు గ్రహించాలి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్న నేను ఎంతో ధైర్య సాహసాలకు ధైర్యంతో ముందుకు ఒక అడుగు వేయబోతున్న నన్ను మీరు ఇలా పలు రకాలుగా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయితే కాదన్న విషయం మీకు కూడా తెలుసు. మరి మీకై మీరు చేస్తున్నారో, మీ ద్వారా ఎవరితోనైనా చేపించి భయాందోళనకి గురి చేస్తే ఈ అమ్మాయి నామినేషన్ వేయకుండా పక్కకి వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారేమో. ఎన్ని భయాందోళనలకు గురి చేసినా నేనైతే తగ్గేదే లేదు. నామినేషన్ వేస్తాను. నా దర్శి నియోజక ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా వాళ్ళందరూ కూడా నిలబెట్టుకుంటానన్న గొప్ప నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను. దయచేసి ఇలాంటి ఫోన్లు చేయడం వల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది. నేను ప్రతి నెంబర్ని కూడా రికార్డెడ్గా ప్రూఫ్గా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకైతే తెలియదేమో. ఖచ్చితంగా ఒకసారి సెర్చ్ చేయండి. ఒక మహిళకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం వలన జరిగే పరిణామాలు ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది. ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళనైతే నేను క్షమించేదే లేదు. ఇంకో విషయం ఏంటంటే, మీకై మీరు కాల్ చేస్తున్నారా, మీతో ఎవరైనా చేపిస్తున్నారా అనే విషయం ముందు నాకు తెలియాలి. అనవసరంగా మీరు కూడా నాకు ఫోన్ చేయరని తెలుసు, కానీ ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా మీరైతే చెప్పాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. నేను ధైర్యం చేసి ఫోన్ నెంబర్ అప్లోడ్ చేశానంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకుందాం, ముందుకెళ్దాం ఒక అడుగు అన్న ఉద్దేశంతో నేను ఫోన్ నెంబర్ అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే నన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. నమస్తే.